అందరికి నమస్కారం. నేను మీ సరికొండ అనిల్. ఇవాల్టి వీడియోలో ఎంసెట్ ఎగ్జామినేషన్లో మోస్ట్ ఈజీ చాప్టర్ అయినటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో మనకి జనరల్గా ఒక క్వశ్చన్ వస్తుంది, వెరీ ఫ్యూ టైమ్స్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ 1 మార్క్ని ఎలా గెయిన్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఈజీ చాప్టర్, కొన్ని ట్రిక్స్ అండ్ టిక్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనందరికీ 9th క్లాస్లో తెలుసుకున్నాం మ్యాటర్ అంటే ఏంటో. మ్యాటర్ అంటే ఏమని చెప్పొచ్చు? మ్యాటర్ అని ఎవరిని అంటాము? విచ్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్. ఎవరికైతే ఈ 2 ప్రాపర్టీస్ ఉంటాయో, ఏమేమి ప్రాపర్టీస్? అది కొంత మాస్ని కలిగి ఉండాలి, అది కొంత వాల్యూమ్ని ఆక్యుపై చేయగలగాలి. అలాంటి దాన్ని మనం మ్యాటర్ అంటాం. మ్యాటర్ మేజర్గా 3 స్టేజ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఏమేంటి? ఎగ్జాక్ట్లీ, సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. మరి మ్యాటరు సాలిడ్ స్టేట్లో ఉండాలా, లిక్విడ్ స్టేట్లో ఉండాలా, గ్యాసియస్ స్టేట్లో ఉండాలా అని ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే, దెర్ ఆర్ సమ్ ఇంటర్ మాలిక్యులార్ ఫోర్సెస్ ఆర్ దేర్. ఎవరు? ఇంటర్ మాలిక్యులార్ ఫోర్సెస్. These intermolecular forces are deciding whether the matter should exist in solid state or liquid state or gaseous state. సో ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి ఎవరిని డిసైడ్ చేస్తాయి? మ్యాటర్ సాలిడ్ స్టేట్లో ఉండాలా, లిక్విడ్ స్టేట్లో ఉండాలా, లేదా గ్యాషియస్ స్టేట్లో ఉండాలా అని డిసైడ్ చేస్తుంది. రైట్, మనకి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎలాంటి టైప్స్ ఉన్నాయి? మేజర్గా అయాన్ అయాన్ ఇంటరాక్షన్స్, తర్వాతది అయాన్ డైపోల్ ఇంటరాక్షన్, తర్వాత డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్, తర్వాత ఇంకా చెప్పాలి అంటే డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్, ఇంకా లాండన్ ఫోర్సెస్ ఆర్ లాండన్ ఇంటరాక్షన్స్. సో మనం ఏ ఆర్డర్లో రాసామో అదే ఆర్డర్లో వాటి యొక్క ఇంటరాక్షన్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎలా ఉంటుంది? అయాన్ అయాన్ ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరికన్నా? అయాన్ డైపోల్ కన్నా. దాని ఇంటరాక్షన్ ఎవరికన్నా ఎక్కువ ఉంటాయి? డైపోల్ డైపోల్ కన్నా. దాని ఇంటరాక్షన్ డైపోల్ ఇండ్యూస్ డైపోల్ కన్నా ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. దానికన్నా లాండన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు అంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. సోడియం క్లోరైడ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. వెయిట్లో ఇంటరాక్షన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. వెయిట్లో ఉంటుంది, సోడియం క్లోరైడ్లో ఎక్కువ ఉంటుంది. ఎవరికన్నా? వాటర్ కన్నా. వాటర్ యొక్క ఇంటరాక్షన్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకో చెప్పగలరా? ఎందుకనంటే సోడియం క్లోరైడ్లో ఎవరుంటారు? అయాన్స్ ఉంటాయి. అంటే ఎవరి మధ్యలో ఇంటరాక్షన్ ఉంది? అయాన్ అయాన్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. మరి వాటర్ మాలిక్యూల్ ఎవరున్నారు? డైపోల్ ఉంది. డైపోల్ అంటే ఏంటి? పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, పార్షియల్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నదాన్ని ఏమంటున్నా? డైపోల్ అంటాం. అంటే 2 ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నదాన్ని ఏమంటాం? డైపోల్ అంటాం. వాటర్లో ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉన్నాయి? డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి. మరి కార్బన్ డైఆక్సైడ్లో? కార్బన్ డైఆక్సైడ్ ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉండవు. వాటిని వీక్ ఇంటరాక్షన్ ఫోర్స్ అంటారు. ఈ వీక్ ఇంటరాక్షన్ ఫోర్స్ని ఏమంటారు? లాండన్ ఇంటరాక్షన్ ఫోర్స్ అంటారు. మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఎవరిలో ఇంటరాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటాయి? అయాన్లో ఎక్కువ ఉంటాయి, తర్వాత డైపోల్లో, తర్వాత లాండన్ ఫోర్స్. సో ఇంటరాక్షన్స్ ఆర్ మోర్ ఇన్ సోడియం క్లోరైడ్ కంపేర్డ్ టు వాటర్, కంపేర్డ్ టు కార్బన్ డైఆక్సైడ్. దీస్ ఇంటరాక్షన్ ఎనర్జీస్, ఈ ఇంటరాక్షన్ ఎనర్జీస్ అనేవి ఎందులోనైనా సరే దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 6th పవర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటరాక్షన్ ఎనర్జీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 6th పవర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. కానీ ఒకే ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది. ఏంటిది ఎక్సెప్షనల్ కేసు? వెన్ యు ఆర్ స్టడీయింగ్ అబౌట్ డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్ ఎనర్జీ అండ్ దోస్ డైపోల్స్ ఆర్ స్టేషనరీ. స్టేషనరీ అంటే ఏంటి సార్? అవి ఎటు మూవ్ అవ్వవు, కాన్స్టెంట్గా ఉంటాయి. అలా ఒకవేళ డైపోల్స్ కనుక స్టేషనరీగా ఉన్నప్పుడు వాటి యొక్క ఇంటరాక్షన్ ఎనర్జీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 3rd పవర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. మిగిలిన అన్ని కేసెస్లో ఏ కేసుల్లో
డైపోల్ డైపోల్ అవ్వచ్చు, డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ అవ్వచ్చు, ఇండ్యూస్డ్ డైపోల్ అవ్వచ్చు. ఎందులోనైనా సరే వాటి యొక్క ఇంటరాక్షన్ ఎనర్జీ అనేది 6th పవర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 డైపోల్స్ ఆర్ 2 ఇండ్యూస్డ్ డైపోల్స్, రైట్? మరి ఈ ఇంటరాక్షన్ ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంటరాక్షన్ ఎనర్జీ E is equal to Z mu by R square. Interaction energy is calculated by using formula E is equal to Z mu by R square. ఇక్కడ Z అంటే ఏంటి? Z is the charge present. Mu అంటే ఏంటి? Mu is called as a dipole moment. Mu is the dipole moment. What is R? R is the distance between the dipoles. ఇక్కడ ఒకసారి ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా చూడండి. ఏమర్థమవుతుంది? ఇంటరాక్షన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద చార్జ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే ఏమని రాయొచ్చు? ఈ ప్రపోర్షనల్ టు జెడ్ అండ్ ఈ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్. ఈ కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, రైట్? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం గ్యాషియస్ స్టేట్ గురించి అదేవిధంగా లిక్విడ్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్లో మనం సాలిడ్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం, రైట్? ఏదైనా ఒక మ్యాటర్ గ్యాషియస్ స్టేట్లో ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ దట్ మ్యాటర్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. దీన్నే STP అంటాం. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర ప్రెషర్ వాల్యూ 1 bar which is equal to 10⁵ పాస్కల్. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, దీన్నే ఏమంటారు అంటే 273 కెల్విన్ అంటారు. అదేవిధంగా స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ 22.4 లీటర్స్. స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర ప్రెషర్ 1 bar విచ్ ఈజ్ ఈక్వల్ 10⁵ పాస్కల్, టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆర్ 273 కెల్విన్, వాల్యూమ్ వచ్చేసి 22.4 లీటర్స్. ఒకవేళ మనము టెంపరేచర్ గనక 298 కెల్విన్, దీన్ని ఏమంటారు? 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటారు. దీన్నే రూమ్ టెంపరేచర్ అంటారు. రూమ్ టెంపరేచర్ దగ్గర కనుక మనం వాల్యూమ్ని కనుక మెజర్ చేస్తే వాల్యూమ్ వచ్చేసి 24 లీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా, 24.8 లీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. దీన్ని స్టాండర్డ్ ambient టెంపరేచర్ అంటారు. స్టాండర్డ్ ambient టెంపరేచర్ దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుంది? 24.8 లీటర్స్ ఉంటుంది. ఒకవేళ మనం వాల్యూమ్ని కనుక రెడ్యూస్ చేసాం, ఎంతకి? హాఫ్కి రెడ్యూస్ చేసాం. వాల్యూమ్ని కనుక హాఫ్కి రెడ్యూస్ చేసినట్లయితే అక్కడ దాని యొక్క వెయిట్ అంది ఏమంటారు అంటే వేపర్ డెన్సిటీ అంటారు. ఏమంటారు? వేపర్ డెన్సిటీ అంటారు. వేపర్ డెన్సిటీ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆర్ ద వెయిట్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఏ వాల్యూమ్ ఆఫ్ 11.2 లీటర్స్. 11.2 లీటర్స్ దగ్గర ఏదైనా గ్యాస్ యొక్క వెయిట్ని ఏమంటారు? వేపర్ డెన్సిటీ అంటారు. తర్వాత మనం లాస్ట్ షమిట్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ షమిట్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ present in 1 ml ఆఫ్ గ్యాస్. 1 ml ఆఫ్ గ్యాస్లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో దాన్ని ఏమంటారు? లాస్ట్ షమిట్ నెంబర్ అంటారు. లాస్ట్ షమిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు n/22,400. సార్ ఈ 22,400 ఎందుకు తీసుకున్నాం సార్ అంటే 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు 22,400 ml కాబట్టి తీసుకున్నాం. ఇక్కడ n అంటే ఏంటి? n ఈజ్ కాల్డ్ యాజ్ అ అవగాడ్రో నెంబర్. స్టైకోమెట్రీ చార్ట్లో దీని గురించి ఇంకా బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఇక్కడ అవగాడ్రో నెంబర్ యొక్క వాల్యూ ఎంత? 6.022 × 10⁻23. అంటే 1 మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి?
6.022 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. 1 మోల్ ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. అంటే 22,400 ml ఆఫ్ గ్యాస్ తీసుకుంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 6.022 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉండేవి. కానీ మీకు ఎంత ఎంఎల్లో కావాలి? 1 mlలో కావాలి. 1 mlలో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఉంటాయో దాన్ని ఏమంటారు? లాస్ షమిట్ నెంబర్ అంటారు. లాస్ షమిట్ నెంబర్ యొక్క వాల్యూ 2.6 ఇంటూ 10^19 మాలిక్యూల్ పర్ ml. లాస్ షమిట్ నెంబర్ యొక్క వాల్యూ 2.6 ఇంటూ 10^19 మాలిక్యూల్ పర్ ml. గ్యాషియస్ స్టేట్లో ఫస్ట్ మనం బాయిల్స్ లా గురించి మాట్లాడుకుందాం. బాయిల్స్ లా ఏం చెప్తుంది అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఇక్కడ వాల్యూమ్ పెరుగుతూ ఉంటే ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఒక చిన్న ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ వాల్యూమ్ అనేది డబుల్ అయింది అనుకోండి, ప్రెషర్ అనేది హాఫ్ అవుతుంది. వాల్యూమ్ అనేది హాఫ్ అయితే ప్రెషర్ అనేది డబుల్ అవుతుంది. సింపుల్ లాజిక్, రైట్? ఒకవేళ వాల్యూమ్ అనేది 4 times పెరిగింది, ప్రెషర్ అనేది 1/4 times తగ్గుతుంది. ఇది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్ ట్రిక్, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాల గ్రాఫ్స్ గీసాం చూడండి. ఈ గ్రాఫ్ చూడండి, దిస్ ద గ్రాఫ్ విచ్ ఈస్ డ్రాన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. దిస్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ 1 వాల్యూమ్. దిస్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ పివి అండ్ పి. ఎగ్జామినేషన్లో గ్రాఫ్ ఇచ్చి లేదా పీకి పీకి గ్రాఫ్ గీసాము, దాని యొక్క నేచర్ ఏంటి? పీకి 1/vకి గ్రాఫ్ గీసాము, దాని యొక్క నేచర్ ఏంటి? పీవీకి పీవీ గ్రాఫ్ గీసాం, దాని యొక్క నేచర్ ఏంటి? ఇక్కడ గ్రాఫ్ చూడండి ఎలా ఉంది. దిస్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రెషర్ యాక్సిస్. ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంది? దిస్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఈ గ్రాఫ్ ఎలా ఉంది? ఇట్ ఇస్ ఏ హైపర్బోలా, రైట్. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్స్ అన్ని ఎక్కడ డ్రా చేసాము? దీస్ గ్రాఫ్స్ ఆర్ డ్రాన్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఏ గ్రాఫ్స్ అయితే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర డ్రా చేస్తామో ఆ గ్రాఫ్స్ని ఏమంటారయ్యా అంటే ఐసోథర్మ్స్ అంటారు. గ్రాఫ్స్ డ్రాన్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ ఐసోథర్మ్స్, రైట్? ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఈ వాల్యూమ్కి ప్రెషర్కి రిలేషన్ మాట్లాడదాం. ఏమని మాట్లాడచ్చు? 2 డిఫరెంట్ గ్యాసెస్ని కంపేర్ చేస్తే ఎలా రాయొచ్చు? V1/V2 ఈజ్ ఈక్వల్ టు P2/P1. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ ప్రెషర్ ఇటు బస్కి తీసుకేస్తే వాల్యూమ్ అటు వెళ్తుంది కదా, అటు ఏం రాయొచ్చు? P ప్రపోర్షనల్ టు 1/V అని రాయొచ్చుగా. రెసిప్రోకల్ ఆఫ్ వాల్యూమ్ ఏమంటారు? డెన్సిటీ అంటారు. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? P ప్రపోర్షనల్ టు D అని రాయొచ్చుగా. అంటే ఏమని రాయొచ్చు? P1/P2 ఈజ్ ఈక్వల్ టు D1/D2. ఎప్పుడైతే 2 గ్యాసెస్ని కంపేర్ చేస్తున్నామో అప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. దీన్ని ఏమని రాయొచ్చు? P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2 అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు? P1D2 ఈజ్ ఈక్వల్ టు P2D1 అని రాయొచ్చు, రైట్? నెక్స్ట్ తర్వాత మనం చార్ల్స్ లా గురించి మాట్లాడుకుందాం. చార్ల్స్ లా ఏం చెప్తుంది? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపరేచర్ క్యాపిటల్ T రాశాను. అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ T ఇండికేట్స్ టెంపరేచర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ కెల్విన్ స్కేల్. ఒకవేళ స్మాల్ t రాసామనుకోండి, టెంపరేచర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సెల్సియస్ స్కేల్. చిన్న టీని పెద్ద టీగా మార్చాలి అని అంటే 273 యాడ్ చేయాలి. క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు స్మాల్ t ప్లస్ 273. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ యొక్క ఫార్ములా అనేది యూజ్ అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి, సేమ్ ఇఫ్ యూ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్, ద గ్రాఫ్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్. ఈ గ్రాఫ్స్ని
ఐసోబార్స్ అంటారు. ఐసోబార్స్ అని వీటిని అంటారు. ద గ్రాఫ్స్ విచ్ ఆర్ డ్రాన్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్. నెక్స్ట్ మనం గ్యాలుజాక్ లా గురించి మాట్లాడుకుందాం. ఈ గ్యాలుజాక్ లా ఏం చెప్తుంది? ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ exerted by gas is directly proportional to absolute temperature. అంటే ప్రెషరు టెంపరేచర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్. when you draw the graph between temperature and pressure it will be a straight line. ఇక్కడ చూడండి, we are drawing the graphs at constant volume. graph drawn at constant volume are called isochores. graphs drawn at constant volume are called isochores. ఇక్కడ ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి, చార్ల్స్ లా అదేవిధంగా గ్యాలుజాక్ లా, రైట్. తర్వాత మనం అవగాడ్రోస్ లా గురించి మాట్లాడుకుందాం. అకార్డింగ్ టు అవగాడ్రోస్ లా, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ volume occupied by the gas is directly proportional to number of moles. Volume occupied by the gas is directly proportional to number of moles. ఇక్కడ number of moles ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? number of moles is calculated by dividing weight with molecular weight. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి లాస్ ఏమేమి లాసు? బాయిల్స్ లా, చార్ల్స్ లా, అవగాడ్రోస్ లా. ఈ మూడు లాస్ను కలిపి వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏమని రాయొచ్చు? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్. ఇక్కడ పి అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, టీ అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇక్కడ ఆర్ యొక్క వాల్యూ అనేది ఒకవేళ మనం ప్రెషర్ పాస్కల్స్లో, వాల్యూమ్ కనుక మీటర్స్ క్యూబ్లో తీసుకుంటే ఆర్ యొక్క వాల్యూ ఎంత తీసుకోవాలి? 8.314 తీసుకోవాలి. ఒకవేళ ప్రెషర్ కనుక బార్స్లో ఉండి వాల్యూమ్ కనుక లీటర్స్లో ఉంటే ఆర్ యొక్క వాల్యూ ఎంత తీసుకోవాలి? 0.0821 తీసుకోవాలి. ఒకవేళ మనము ఈ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఒకవేళ జౌల్స్లో కనుక క్యాలిక్యులేట్ చేసే ఆర్ యొక్క వాల్యూ 8.314 తీసుకుంటాం. ఒకవేళ ఎనర్జీ కనుక క్యాలరీస్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆర్ యొక్క వాల్యూ 2 తీసుకుంటాం. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి అన్న. 1 liter closed flask contain a mixture of 4 grams of methane and 4.4 grams carbon dioxide. The pressure inside the flask at 27 degrees centigrade is. ఆప్షన్స్లో ప్రెషర్ ఎందులో ఉంది? అట్మాస్ఫియర్లో ఉంది. సో మీరేం కనుక్కోవాలి? ప్రెషర్ కనుక్కోవాలి. ఏమి ఇచ్చాడు? వాల్యూమ్ ఇచ్చాడు. ఎంత అన్నాడు? 1 liter. ఇంకేమిచ్చాడు? టెంపరేచర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? స్మాల్ టీ ఇచ్చాడు. జాగ్రత్త, స్మాల్ టీ ఎంత ఇచ్చాడు? 27 degrees centigrade. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 27 + 273 దట్ ఈజ్ 300 Kelvin. ఇంకా ఏమి ఇచ్చాడు? 4 grams మీథేన్ అన్నాడు, 4.4 grams కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ ఎంత? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు? 4 grams అన్నాడు. 4 by మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మీథేన్ 16. డివైడ్ చేయండి 1/4 దట్ ఈజ్ 0.25 అప్రాక్సిమేట్గా. తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 4.4 grams ఇచ్చాడు. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత? 44. 4.4ని 44 డివైడ్ చేసి ఎంత వస్తుంది? 0.1. మనకి రెండింటి యొక్క మిక్చర్ ఇచ్చాడు కాబట్టి
టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అవుతుంది నాన్న? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు 0.2 ప్లస్ 0.1 దట్ ఈస్ 0.3. అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు NTR. P ఎంత మనం కనుక్కోవాలా? V ఎంత? 1. N నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 0.3. టెంపరేచర్ ఎంత? 300. R వాల్యూ ఎంత తీసుకోవాలి? ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్రెషర్ అంతా కూడా అట్మాస్ఫియర్లో ఉంది కాబట్టి R యొక్క వాల్యూ 0.0821గా కన్సిడర్ చేయాలా. దేర్ఫోర్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు 0.3 ఇంటూ 300 ఇంటూ 0.0821 డివైడెడ్ బై 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు, మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 8.6 అట్మాస్ఫియర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఈజ్ ద రైట్. గాట్ ఇట్? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. తర్వాత ప్రాబ్లం చూడండి. ద నైట్రోజన్ గ్యాస్ ప్రెషర్ ఇన్సైడ్ కంటైనర్ ఆఫ్ వాల్యూమ్ 2.6 centimeter cube ఈజ్ 2.3 atmosphere at 27 degrees centigrade. The approximate number of moles of nitrogen present are అడిగాడు. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చాడు? వాల్యూమ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2.6 centimeter cube. తర్వాత ఏమి ఇచ్చాడు? ప్రెషర్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ప్రెషరు? 2.3 atmosphere. ఇంకా ఏమి ఇచ్చాడు? టెంపరేచర్ స్మాల్ టీ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఎంత? 27 degrees centigrade. క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు 27 ప్లస్ 273 విచ్ ఈజ్ ఈక్వల్ టు 300 Kelvin. ఇక్కడ చూడండి వాల్యూమ్ అనేది సెంటీమీటర్ క్యూబ్లో ఉంది. 1 cc ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ కదా. 1 centimeter cube ఈజ్ ఈక్వల్ టు 1 ml అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.6 ml. కానీ మన యొక్క R వాల్యూ ఎందులో ఉంటుంది? అయితే మీటర్ క్యూబ్లో ఉంటుంది లేదా లీటర్స్లో ఉంటుంది కాబట్టి దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు 2.6 ఇంటూ 10⁻³ లీటర్స్ అని రాయొచ్చు కదా. ఏం కనుక్కోమన్నాడు? నెంబర్ ఆఫ్ మోల్స్ N కనుక్కోమన్నాడు. మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు NTR. ప్రెషర్ ఎంత ఇచ్చాడు? 2.3 atmosphere. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 2.6 ఇంటూ 10⁻³ నెంబర్ ఆఫ్ మోల్స్ మీరు కనుక్కోవాలి. టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 300 Kelvin. R ఎంత తీసుకోవాలి? చూడండి R ఎంత తీసుకోవాలి? ఇక్కడ ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్లో ఉంది, వాల్యూమ్ అనేది లీటర్స్లో ఉంది. ప్రెషర్ అట్మాస్ఫియర్లో ఉండి వాల్యూమ్ లీటర్స్లో కనుక ఉన్నట్లయితే R యొక్క వాల్యూ ఎంత తీసుకోవాలి? 0.0821గా కన్సిడర్ చేయాలా. దేర్ఫోర్ N ఈజ్ ఈక్వల్ టు దాని అంతా నిలబెట్టరండి. 2.3 ఇంటూ 2.6 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 300 ఇంటూ 0.0821. మీరు కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే N యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే 2 ఇంటూ 10⁻⁴ మోల్స్ వస్తుంది. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్? D ఈజ్ ద రైట్ ఆప్షన్. గాట్ ఇట్? ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. వాట్ ఈజ్ డెన్సిటీ ఆఫ్ 1 mole ఆఫ్ హీలియం ఎట్ 300 Kelvin అండ్ ఎట్ ఏ ప్రెషర్ ఆఫ్ 0.82 atmosphere అని అడిగాడు. అంటే ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ప్రెషర్ ఇచ్చాడు. ఎంత అన్నాడు? 0.82 atmosphere. ఎన్ని మోల్స్ అన్నాడు? N ఈజ్ ఈక్వల్ టు 1 mole. ఇంకేమి ఇచ్చాడు? టెంపరేచర్ ఇచ్చాడు. ఎంత అన్నాడు? 300 Kelvin. ఇంకేమి ఇచ్చాడు? అంతే. ఏం కనుక్కోవాలి? డెన్సిటీ కనుక్కోవాలి. అదేం సార్ డెన్సిటీ కనుక్కోవడం ఫార్ములానే చెప్పలేదు కదా సార్ అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనం ఏమని రాస్తాం? PV ఈజ్ ఈక్వల్ టు NTR అని రాస్తాం కదా. దీన్నే ఇంకొక రకంగా ఏమని రాయొచ్చు? P ఈజ్ ఈక్వల్ టు DRT/m అని కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో దాన్ని యూజ్ చేసి ఈ ఫార్ములా రాయొచ్చు. P ఈజ్ ఈక్వల్ టు DRT/m. ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంది? 0.82. తర్వాత డెన్సిటీ ఎంత మనం కనుక్కోవాలా.
ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలా చూడండి. ప్రాబ్లంలో వాల్యూమ్ అనేది లీటర్స్లో ఉందని చెప్పాడు. డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్ కదండి. అంటే ఇక్కడ వాల్యూమ్ ఎందులో ఉందని చెప్పాడు? లీటర్స్లో ఇండైరెక్ట్గా ఉందని చెప్పాడు. అది క్లూ అన్నట్టు. ప్రెషర్ ఎందులో ఉంది? అట్మాస్ఫియర్లో ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ యొక్క వాల్యూ ఎంత? 0.0821. టెంపరేచర్ ఎంత? 300 కెల్విన్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హీలియం యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 4. Therefore density is equal to 0.82 into 4 divided by 0.0821 into 300. మీరు మొత్తాన్ని డివైడ్ చేస్తే ఎంత వస్తున్నాయి అంటే 1.3 into 10⁻⁻1 గ్రామ్ లీటర్ ఇన్వర్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం గ్రాహమ్స్ లా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం గ్రాహమ్స్ లా గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రాహమ్స్ లా నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. గ్రాహమ్స్ లా ఏం చెప్తుంది? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ అని చెప్తుంది. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ అని చెప్తుంది. మరి అసలు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై టైమ్ టేకెన్. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై టైమ్ టేకెన్. వి అంటే వాల్యూము, టీ అంటే టైం. రెండు వేర్వేరు కండిషన్స్ ఇచ్చాడు అనుకోండి. అంటే రెండు వేర్వేరు వాల్యూమ్స్ దగ్గర రెండు వేర్వేరు డిఫ్యూజన్ కనుక్కోవాలంటే ఫార్ములా R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1/V2. రెండు వేర్వేరు టైమ్స్ దగ్గర రెండు వేర్వేరు డిఫ్యూజన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా R1/R2 ఈజ్ ఈక్వల్ టు T2/T1. రెండు కలిపి ఎలా రాయొచ్చు? R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1T2/V2T1. ఇది ఎప్పుడు? డిఫరెంట్ వాల్యూమ్స్ డిఫరెంట్ టైమ్స్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ డిఫ్యూజన్కి ఫార్ములా ఇది. రైట్. తర్వాత దిస్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్, విచ్ ఈస్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ వేపర్ డెన్సిటీ. దీన్ని రెండు వేర్వేరు రేట్ ఆఫ్ డిఫ్యూజన్స్కి, రెండు వేర్వేరు డెన్సిటీస్కి, రెండు వేర్వేరు మాలిక్యులర్ వెయిట్స్కి, రెండు వేర్వేరు వేపర్ డెన్సిటీస్ కలిపి అర్థం చూడండి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు రూట్ D2/D1 ఈజ్ ఈక్వల్ టు రూట్ M2/M1 ఈజ్ ఈక్వల్ టు రూట్ VD2/VD1. ఆల్రెడీ వేపర్ డెన్సిటీ అంటే ఏంటో చెప్పానండి. వేపర్ డెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? మాలిక్యులర్ వెయిట్ని హాఫ్ చేస్తే వేపర్ డెన్సిటీ వస్తుంది. మనకి ప్రాబ్లంలో డైరెక్ట్గా మాలిక్యులర్ వెయిట్ ఇవ్వచ్చు, లేదా వేపర్ డెన్సిటీ కూడా ఇవ్వచ్చు. వేపర్ డెన్సిటీని 2తో మల్టిప్లై చేస్తే మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. రైట్. నెక్స్ట్ చూడండి, గ్రాహమ్స్ లా యొక్క ఇంకొక అప్లికేషన్. నెక్స్ట్ గ్రాహమ్స్ లా యొక్క ఇంకో అప్లికేషన్. వెన్ ద టూ డిఫరెంట్ గ్యాసెస్ ఆర్ ఎట్ డిఫరెంట్ టెంపరేచర్ బట్ ఎట్ సేమ్ ప్రెషర్. జాగ్రత్తగా వినండి. When two different gases are at different temperatures and same pressure, then rate of diffusion R1/R2 is equal to root T1M2/T2M1. ఇక్కడ కండిషన్ రివర్స్ చేద్దాం. అంటే when the two gases are at different pressure and at same temperature. ఇందాక చూడండి, సేమ్ ప్రెషర్ డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర. ఇప్పుడు డిఫరెంట్ ప్రెషర్ సేమ్ టెంపరేచర్స్ దగ్గర రేట్ ఆఫ్ డిఫ్యూజన్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు P1/P2 ఇంటూ రూట్ M2/M1. ఇప్పుడు ఈ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ను అంటే గ్రాహమ్స్లను బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఈ ప్రాబ్లం చూడండి, మీథేన్ డిఫ్యూజెస్ 2 times faster than ఎక్స్ అంటే ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్తో కంపేర్ చేసుకుంటే మీథేన్ 2 times ఫాస్ట్గా డిఫ్యూజ్ అయ్యిద్దంట. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ 32 grams ఆఫ్ ఎక్స్ ఈజ్ 32 grams ఎక్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇచ్చిన ప్రాబ్లంలో ఒక ట్విస్ట్ ఉంటే ఏంటిది అంటే, ఇచ్చిన ప్రాబ్లంలో ఆప్షన్స్ ఉన్నాయి ఎన్లో ఉన్నాయి. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, ఎన్ ఈజ్ నథింగ్ బట్ అవగాడ్రో నెంబర్. అంటే మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము చూడండి, ఫార్ములా ఏమైనా రాయొచ్చు, గ్రామ్స్లో యూజ్ చేసుకొని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ మీథేన్ బై రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మీథేన్ రాయొచ్చుగా. ఇక్కడ చూడండి, ఇందాలు ఏం చెప్పినాను, మీథేన్ యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్ 2 times ఎక్కువ ఉంది. అంటే ఏమని రాయొచ్చు, 2rx by rx is equal to molecular weight of x by molecular rate of methane 16. అంతే కదండి, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎక్స్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్. అంటే ఏం మిగిలింది, 2 is equal to రూట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బై 16. రెండు వైపులా స్క్వేర్ చేయండి, 4 is equal to మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బై 16. అంటే మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుందండి, మాలిక్యులర్ రేట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 into 4 దట్ ఈస్ 64. అంటే 64 మాలిక్యులర్ వెయిట్ కనుక ఉందే దాని యొక్క ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, అవగాడ్రో నెంబర్ మాలిక్యూల్స్ ఉంటాయి. కానీ ఇచ్చిన వెయిట్ ఎంత అండి, 32 grams. అంటే ఇచ్చిన వెయిట్ అనేది మాలిక్యులర్ వెయిట్లో సగం. అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, అవగాడ్రో నెంబర్లో సగం మాలిక్యూల్స్ ఉంటాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటండి, సెకండ్. ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. గాట్ ఇట్. నెక్స్ట్, ఈ ప్రాబ్లం చూడండి, 12 cm³ ఆఫ్ SO2 డిఫ్యూజ్డ్ త్రూ ఏ పోరస్ మెంబ్రెయిన్ ఇన్ 1 minute. అంటే 1 minute-లో 12 cm³ వాల్యూమ్ ఉన్నటువంటి SO2 1 minute-లో డిఫ్యూజ్ అయింది. అండర్ సిమిలర్ కండిషన్స్ 120 cm³ ఆఫ్ అనదర్ గ్యాస్ డిఫ్యూజ్డ్ ఇన్ 5 minutes. వేరే గ్యాస్ ఎక్స్ అనే గ్యాస్ ఎంత టైంలో ఎంత డిఫ్యూజ్ అయిందంట, 120 cm³ డిఫ్యూజ్ అంట. ఎంత టైంలో, 5 minutes టైంలో. ఎందుకంటే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. రెండు వేర్వేరు గ్యాసెస్ని కంపేర్ చేస్తున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు, ద మోలార్ మాస్ ఆఫ్ గ్యాస్ ఈజ్ అయితే ఆ సెకండ్ గ్యాస్ యొక్క మోలార్ మాస్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, చూడండి, ఫస్ట్ SO2 గురించి మాట్లాడదాం. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ SO2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ బై టైం టేకెన్. వాల్యూమ్ ఎంత ఇచ్చాడండి, 12 cm³. టైం ఎంత ఇచ్చాడండి, 1. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ SO2 ఎంత అవుతుంది, 12. ఎక్స్ మనకి ఆ గ్యాస్ ఏందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం కాసేపు. ఎక్స్ యొక్క రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎంత అని చెప్పొచ్చు, సేమ్ ఫార్ములా, వాల్యూమ్ బై టైం టేకెన్. వాల్యూమ్ ఎంత, 120 cm³. టైం ఎంత, 5 minutes. డివైడ్ చేయండి, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. మనకి రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఇచ్చినప్పుడు వేరే గ్యాస్ కనుక్కోవాలి, మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ SO2 బై రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ SO2. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ SO2 ఎంత, 12. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ ఎక్స్ ఎంత, 24, విచ్ ఈజ్ ఈక్వల్ రూట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ SO2. సల్ఫర్ ఇది 32, ఆక్సిజన్ 16. 16 into 2 32. 32 plus 32 64. 12 2s are 24. 1/2 is equal to root of molecular weight of x by 64. రెండు వైపులా స్క్వేర్ చేయండి, ఎంత వస్తుందండి, 1/4 is equal to molecular weight of x by 64. Therefore molecular weight of x is equal to 64/4. That is molecular weight of x is equal to 16. ఏ ఆప్షన్ కరెక్ట్ అండి, D is the right option. Right?
తర్వాత మనం డాల్టన్స్ లా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వెరీ ఈజీ. డాల్టన్స్ లా ఏం చెప్తుంది? ద టోటల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై నాన్ రియాక్టింగ్ గ్యాసియస్ మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దేర్ పార్షియల్ ప్రెషర్స్. ఇక్కడ రెండు గ్యాసెస్ తీసుకున్నాం, 1 and 2 అనే గ్యాస్. ఫస్ట్ గ్యాస్ అనేది P1 అనే పార్షియల్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. సెకండ్ గ్యాస్ P2 అనే పార్షియల్ ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తే టోటల్ ప్రెషర్ ఎంత అని చెప్తాం? P1 + P2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు P1 + P2. ఇక్కడ పార్షియల్ ప్రెషర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ ఎలా వస్తుందండి? మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా వస్తాయండి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. నెక్స్ట్, ఈ డాల్టన్స్లలో ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి మాట్లాడినట్లయితే, ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై మాయిస్ట్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ డ్రై గ్యాస్ ప్లస్ ఆక్వస్ టెన్షన్. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్, చాలా ఈజీ. ప్రెషర్ ఆఫ్ మాయిస్ట్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ డ్రై గ్యాస్ ప్లస్ ఆక్వస్ టెన్షన్. ఈ ఫార్ములా ఎప్పుడు వస్తుంది అండి అని అంటే, ఏదైనా ఒక గ్యాస్ని లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు, అంటే వాటర్ వేపర్ అవుతున్నప్పుడు కనుక, లేదా వాటర్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మాత్రం ఈ ఫార్ములా వాడతాం. ప్రెషర్ ఆఫ్ మాయిస్ట్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ డ్రై గ్యాస్ ప్లస్ ఆక్వస్ టెన్షన్. ఇక్కడ ఆక్వస్ టెన్షన్ అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తుంది, జాగ్రత్తగా వినండి. ఒక గ్యాస్ తీసుకున్నాం, లేదా ఒక లిక్విడ్ తీసుకున్నాము. ఈ లిక్విడ్ అనేది ఎవాపరేట్ అవుతుంది కదండి. ఈ ఎవాపరేట్ అయినటువంటి లిక్విడ్ ఈ యొక్క లిక్విడ్ సర్ఫేస్ మీద కొంత ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఎంతైతే ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని ఏమంటారన్నా? ఆక్వస్ టెన్షన్ అంటారు. ద వాటర్ వేపర్ విల్ ఎగ్జర్ట్ సమ్ ప్రెషర్ ఆన్ ద లిక్విడ్ సర్ఫేస్. దట్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ వాట్? ఆక్వస్ టెన్షన్. ఎప్పుడైతే మాయిస్ట్ గ్యాస్ గురించి మాట్లాడుతున్నామో ఆక్వస్ టెన్షన్ను కూడా యాడ్ చేయాలి డ్రై గ్యాస్కి, రైట్? ఈ డాల్టన్స్ లాని బేస్ చేసుకొని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం, చూడండి. రైట్, ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. ఏ గ్యాసెస్ మిక్చర్ కంటైన్ 56 grams నైట్రోజన్, 44 grams కార్బన్ డైఆక్సైడ్, 16 grams మీథేన్. అంటే ఒక గ్యాసెస్ మిక్చర్లో 3 గ్యాసెస్ ఉన్నాయి. ద టోటల్ ప్రెషర్ ఆఫ్ మిక్చర్ ఈజ్ 720 mm of Hg. టోటల్ ప్రెషర్ ఎంత ఇచ్చాడు? 720 mm of Hg. టోటల్ ప్రెషర్ ఈజ్ గివెన్ ఈజ్ 720 mm of Hg. ఏం కనుక్కోమన్నాడు? పార్షియల్ ప్రెషర్ ఆఫ్ మీథేన్ కనుక్కోమన్నాడు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఇక్కడ మనకి మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఏం కావాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో వెయిట్ ఇచ్చిండు. సో ఆ వెయిట్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ మోల్స్ని యూజ్ చేసి మోల్ ఫ్రాక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలానో చూడండి. ఫస్ట్ నైట్రోజన్ గురించి మాట్లాడదాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడండి? 56. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్, నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14 into 2 28. క్యాన్సిల్ చేస్తే 2 times. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్ ఎంత వచ్చింది? 2. తర్వాత కార్బన్ డైఆక్సైడ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సేమ్ ఫార్ములా అన్నిటికి కూడా 44 బై కార్బన్ డైఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 44. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత వచ్చిందండి? 1. తర్వాత మీథేన్ కూడా సేమ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ 16, మాలిక్యులర్ వెయిట్ కూడా 16. క్యాన్సిల్ చేయండి. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ విల్ బి 1. మనకి మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఫార్ములా ఏంటి? మోల్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నైట్రోజన్. చేయండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ 1 బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ 1 + 1 + 2. 1 + 1 + 2. That will be
1/4. ఇక సబ్స్టిట్యూట్ అయిపోయింది ప్రాబ్లం. ఇంకా టోటల్ ప్రెషర్ 720 ఇంటూ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ మీథేన్ ఎంత వచ్చిందండి 1/4. క్యాన్సిల్ చేయండి. 4 1s 4 3s. సో ఆన్సర్ ఎంత రావాలి? సారీ 180. సో ఆన్సర్ ఎంత వచ్చిందండి 180 mm ఆఫ్ ఎజిక్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. ఈక్వల్ మాసెస్ ఆఫ్ మీథేన్ అండ్ ఆక్సిజన్ ఆర్ మిక్స్డ్. ఇక్కడ ప్రాబ్లంలో చిన్న ట్విస్ట్ ఏం చెప్పాడు? మీథేన్ యొక్క మాస్ ఆక్సిజన్ యొక్క మాస్ సేమ్ అని చెప్పాడు. ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఆక్సిజన్ ఈస్. ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ ప్రెషర్ అంటే ఏం కనుక్కోమన్నాడు? పార్షియల్ ప్రెషరే కనుక్కోమన్నాడు. ఎవరు పార్షియల్ ప్రెషర్ కనుక్కోమన్నాడు? ఆక్సిజన్ యొక్క పార్షియల్ ప్రెషర్ టోటల్ ప్రెషర్లో ఎంత ఫ్రాక్షన్ ఉంటుంది అన్నాడు. అంటే ఏం కనుక్కోమన్నట్టు? సింపుల్గా PO2 కనుక్కోమనే బదులు మోల్ ఫ్రాక్షన్ కనుక్కోమని అర్థం. ఫ్రాక్షన్ ఆఫ్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ఆక్సిజన్ అంటే ఏంటి? మోల్ ఫ్రాక్షన్ అనుకుంటే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్లు లెక్క. రైట్. సో ఈక్వల్ మాస్ అనగా మరి మనకి ఇందాల ప్రాబ్లంలో చేసినట్టు ఇక్కడ చేయాలంటే ఏం కావాలా? నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలా. నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే ఏం కావాలా? వెయిట్ కావాలా. మరి వెయిట్ ఇచ్చిండా? లేదు. మరి ఏం చేద్దాము? కాసేపు ఏమనుకుందామంటే వెయిట్ ఆఫ్ మీథేన్ అండ్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆల్, లెట్ us assume 1. రెండింటిది 1 అనుకుందాం. అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ ఎంత అవుద్దండి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 16. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ 32. మనకి ఏం కావాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ కావాలా. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ మీథేన్. చేయండి, ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ 1/32 బై 1/32 ప్లస్ 1/16. మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 1/3 వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో డాల్టన్స్ లాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ టాపిక్ అయినటువంటి మాలిక్యులర్ వెలాసిటీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. నెక్స్ట్ మనం మాలిక్యులర్ వెలాసిటీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక గ్యాస్ తీసుకున్నట్లయితే అందులో మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ వెలాసిటీస్తో మూవ్ అవుతూ ఉంటాయి. ఆ యొక్క వెలాసిటీస్ని 3 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏమేంటయ్యి? RMS వెలాసిటీ, నెక్స్ట్ వన్ యావరేజ్ వెలాసిటీ, నెక్స్ట్ వన్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. RMS velocity formula, RMS velocity C is equal to √3RT/m. Average velocity C bar is equal to √8RT/m. Most probable velocity CP is equal to √2RT/m. ఈ 3 వెలాసిటీస్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏ వెలాసిటీ అయినా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. ఏవైనా 2 గ్యాసెస్ని కంపేర్ చేసేటప్పుడు ఫార్ములా ఎలా రాస్తాము? ఈజ్ ఈక్వల్ టు √T1/T2 ఆర్ M2/M1, రైట్? అది ఎవరైనా అవ్వచ్చు. RMS వెలాసిటీ అయినా అవ్వచ్చు, యావరేజ్ వెలాసిటీ అయినా అవ్వచ్చు, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అయినా అవ్వచ్చు. 2 డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ ఫార్ములా, 2 డిఫరెంట్ మాస్ దగ్గర ఉన్నప్పుడు ఈ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ RMS వెలాసిటీ అనుకుందాము. అప్పుడు ఏమన్నా రాయొచ్చు? C1/C2 ఈజ్ ఈక్వల్ టు √T1/T2. అదే యావరేజ్ వెలాసిటీ అయితే C1/C2 ఈజ్ ఈక్వల్ టు √T1/T2. సేమ్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ కూడా. ఇక్కడ ఒక చిన్న
ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఈ ఫార్ములా అంతా యూజ్ చేయకుండా చిన్న ట్రిక్ ఉందని చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు ఆర్ఎంఎస్ వెలాసిటీ ఇచ్చి యావరేజ్ వెలాసిటీ కనుక్కోమనంటే దెన్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 0.9. ఆర్ఎంఎస్ వెలాసిటీని 0.9తో మల్టిప్లై చేస్తే యావరేజ్ వెలాసిటీ వస్తుంది. అదేవిధంగా మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ రావాలి అంటే ఆర్ఎంఎస్ వెలాసిటీని 0.8తో మల్టిప్లై చేస్తే వస్తుంది. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ రావాలంటే ఆర్ఎంఎస్ వెలాసిటీని 0.8తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంకొన్ని కేసుల్లో ఎగ్జామినేషన్లో ఈ 3 వెలాసిటీస్ యొక్క రేషియో అడిగే అవకాశం ఉంది. చూడండి, రేషియో అర్థం చూడండి. సిపి ఈజ్ టు సి బార్ ఈజ్ టు సి అంటే దీన్ని ఫస్ట్ రాయాలి. రూట్ 2RT/m ఈజ్ టు రూట్ 8RT/m ఈజ్ టు రూట్ 3RT/m. 3 సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. 3 వెలాసిటీస్ని ఒకే గ్యాస్ కనుక్కోమన్నారు అనుకోండి. అప్పుడు ఏమో ఏం తీసేయచ్చు, ఎం తీసేయచ్చు, టీ తీసేయచ్చు. ఆర్ అన్నిటి కామన్ కదా. అప్పుడు ఏం రాయొచ్చు, రూట్ 2 ఈజ్ టు రూట్ 8 ఈజ్ టు రూట్ 3 8/π. ఆల్రెడీ పై వాల్యూ తెలుసుగా, ఎంత 1.414. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 1:1.28:1.224. క్లియర్ అండి. ఇప్పుడు ఈ మాలిక్యులర్ వెలాసిటీస్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకసారి ప్రాబ్లం చూడండి. RMS speed of O2 molecule that of hydrogen molecule at given temperature are in the ratio of. చూడండి, ఇక్కడ మాలిక్యులర్ స్పీడ్స్ డిఫరెంట్ గ్యాసెస్కి కంపేర్ చేయమంటారు. సో డిఫరెంట్ గ్యాసెస్కి కంపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఇక్కడ ఆర్ఎంఎస్ స్పీడ్ కాబట్టి ఆర్ఎంఎస్ వెలాసిటీ యొక్క ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు రూట్ 3RT/m. రెండు డిఫరెంట్ గ్యాసెస్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి C1/C2 ఈజ్ ఈక్వల్ టు రూట్ m2/m1 కదండి. ఇక్కడ చూడండి, రెండు వేర్వేరు గ్యాస్ ఇచ్చిండు కదా. ఎవరెవరికి ఇచ్చిండు, ఆక్సిజన్, హైడ్రోజన్. అంటే ఏమని రాయొచ్చు, ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ ఆక్సిజన్ అన్నాడు కదా. సో ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ఆక్సిజన్ బై ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. అంటే ఏమని రాయొచ్చు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ 2, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ 32. డివైడ్ చేయండి, ఎంత వస్తుందండి, రూట్ 1/16. రూట్ 1/16 అంటే ఎంత అండి, 1/4. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ థర్డ్ ఇస్ ద రైట్ ఆప్షన్. రైట్. నెక్స్ట్, ఇంకా తర్వాత ప్రాబ్లం చూడండి. RMS స్పీడ్ ఆఫ్ SO2 at 400 Kelvin ఈజ్ ఈక్వల్ టు RMS స్పీడ్ ఆఫ్ మీథేన్ ఎట్. చూడండి, రెండు వేర్వేరు గ్యాసెస్ యొక్క మాలిక్యులర్ స్పీడ్స్ అనేవి ఈక్వల్ అంట. అయితే ఏ టెంపరేచర్ దగ్గర అవి రెండు ఈక్వల్ అవుతాయి అని అడుగుతున్నాడు. అంటే మీ ప్రాబ్లంలో ఏం చేయాలి, T1/m1 ఈజ్ ఈక్వల్ టు T2/m2. ఎందుకని మాలిక్యులర్ వెలాసిటీస్ ఈక్వల్ అన్నాడుగా. ఇక్కడ ఫస్ట్ గ్యాస్ ఎవరు, సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క టెంపరేచర్ ఎంత, 400. సల్ఫర్ డైఆక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్, సల్ఫర్ది 32, ఆక్సిజన్ది 32, యాడ్ చేస్తే 64 ఈజ్ ఈక్వల్ టు ఎవరికి ఈక్వల్ కావాలి, మీథేన్ యొక్క టెంపరేచర్ ఈక్వల్గా. సో మీథేన్ యొక్క టెంపరేచర్ మనకు తెలియదు, మీథేన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 16. ఇంకేమైనా అయిపోయింది కానీ ప్రాబ్లము. దేర్ఫోర్ T2 ఈజ్ ఈక్వల్ టు 400/64 ఇంటూ 16. 16 4s 4 1s. సో టెంపరేచర్ ఎంతకి ఈక్వల్ అవుతుందండి, 100 కెల్విన్కి ఈక్వల్ అవుతుంది. సో థర్డ్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, రైట్. ఇది ఈ చాప్టర్కి సంబంధించిన హాఫ్ పార్ట్. మిగిలిన హాఫ్ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి
కైనెటిక్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం, దాని గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్.